వరుస డిజాస్టర్స్ ఉన్న టాలీవుడ్ స్టార్ బ్యూటీలకు ఆఫర్స్కి వచ్చినటువంటి ఢోకా లేదు. పూజా హెగ్డే లాంటి సీనియర్ భామ సక్సెస్ చూసి 4 ఏళ్లు దాటిపోయింది. రాశి ఖన్నా 3 ఇండస్ట్రీస్ చుట్టేస్తున్న సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. కీర్తి సురేష్ ది కూడా సేమ్ సిచ్యువేషన్. వీళ్ల ఖాతాలో హిట్ నిల్లైనా ఆఫర్స్ మాత్రం ఫుల్గా ఉన్నాయి. 2000 సంవత్సరంలో వచ్చిన అలవైకుంఠపురంలో తర్వాత తెలుగులో హిట్టే చూడలేదు పూజా హెగ్డే. పొరుగు ఇండస్ట్రీలకు వెళ్ళినా ఇదే పరిస్థితి. తమిళంలో బీస్ట్ తర్వాత సక్సెస్ టేస్ట్ చేయలేదు. హిందీలో భారీ డిజాస్టర్స్ లిఖిస్తుంది. డీ గ్లామర్ రోల్ చేసినా, గ్లామర్ డోస్ పెంచుతున్నా నో యూజ్. అయినప్పటికీ 3 ఇండస్ట్రీస్లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. జననాయగన్, కాంచనా 4, దుల్కర్ 41తో పాటు బాలీవుడ్లో బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తుంది భామ. టాలీవుడ్లో సాలిడ్ సక్సెస్ చూసి చాన్నాళ్ళైంది రాశి ఖన్నాకు. ప్రతిరోజు పండగే తర్వాత హిట్ చూడలేదు. హిందీలోనూ ఇదే సిచ్యువేషన్. కాస్తో కూస్తో తమిళంలోనే బెటర్ అనిపించుకుంటుంది ఈ బ్యూటీ. గత ఏడాది ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బాంబుగా నిలిచాయి. అయినా ఆఫర్స్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సౌత్ కన్నా నార్త్లో ఎక్కువ సినిమాలో నటిస్తుంది. మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్తో వస్తున్న రాశి ఖన్నా మరోసారి మెగా హీరోతో బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి. మహానటి కీర్తి సురేష్ కూడా 3 ఏళ్లుగా హిట్ అంటే ఏంటో మర్చిపోయింది. దసరా, మామన్నన్ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక కొన్ని సినిమాలైతే ఎందుకు ఒప్పుకుందో అనే డౌట్స్ కలిగించేలా చేస్తుంది. పెళ్లికి ముందు బాలీవుడ్ ఎంట్రీ తీసుకుని కాస్త రచ్చలేపిన కీర్తి మళ్ళీ అటు నుండి కొత్త కబురు చెప్పలేదు. తెలుగులో రౌడీ జనార్దన చేస్తున్న మహానటి తమిళ్, మలయాళంలో బిజీగా మారింది. హిందీలో అక్క వెబ్ సిరీస్ చేస్తుండగా కథలు వింటున్నట్లు టాక్. సక్సెస్ లేకపోయినా నార్త్ టు సౌత్ మడత పెట్టేస్తున్నారు పూజ, రాశి, కీర్తి సురేష్. ఈ సీనియర్ భామల్నే కాదు, జూనియర్స్ ముద్దుగుమ్మల్ని కూడా డిజాస్టర్స్ వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ డైరీ ఫుల్ చేసుకుంటున్నటువంటి ఆ బ్యూటీలు ఎవరో ఒకసారి లుక్ ఇద్దాం. గుంటూరు కారం తర్వాత శ్రీలీలకు బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస డిజాస్టర్స్ టేస్ట్ చేస్తోంది. రాబిన్ హుడ్ నుండి రీసెంట్లీ వచ్చిన పరాశక్తి వరకు అన్ని బాక్సాఫీస్ బాంబ్సే. కానీ కిసిక్ బ్యూటీకి ఉన్న క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. వరుసగా ఆఫర్స్ కొల్లగొడుతూనే ఉంది. తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేసిన వైరల్ వయ్యారి ధనుష్ 55కి కమిట్ అయింది. అలాగే ఈ ఏడాదిలోనే బాలీవుడ్ ఎంట్రీ తీసుకోబోతోంది. టాలీవుడ్ సీతామహాలక్ష్మి మృణాల్ ఠాకూర్ కూడా హాయ్ నానా తర్వాత నుండి ఫ్లాప్స్ పరంపరను కంటిన్యూ చేస్తోంది. తెలుగులో చేసిన ఫ్యామిలీ స్టార్, హిందీలో చేసిన సన్ ఆఫ్ సర్దార్ 2 ఆల్టర్ డిజాస్టర్స్గా మారాయి. కానీ ఫ్లాప్ లెక్కలు సరిచేసేందుకు ఈ ఏడాది వరుస చిత్రాలతో సందడి చేయబోతోంది. దో దివానే సెహర్ మే, డెకాయిట్, హై జవానీతో ఇష్క్ హోనా హై వరుస ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉంది మేడం. కెరీర్ స్టార్టింగ్ నుండే హిట్ ఎలా ఉంటుందో చూడని నయా సోయిగం, భాగ్యశ్రీ బోసే ఖాతాలో లెనిన్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే హిందీలో రణవీర్ మూవీకి ఆమె పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వరుస డిజాస్టర్స్ చూస్తున్న నిధి ఖాతాలో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయట. మరి ఫ్లాప్ బ్యూటీస్లో ఎంతమంది ఈ ఏడాది సక్సెస్ టేస్ట్ చూస్తారో వెయిట్ అండ్ వాచ్.